మళ్ళీ అంటే ఈ రెండు కలర్ తీసుకోవాలంటారా? ఏ కలర్ అయినా తీసుకొచ్చాను. ఓ బ్రౌన్, ఓకే, ఓ వైట్ తీసుకొచ్చా, బ్లాక్, ఓ బ్రౌన్, ఓ బ్లాక్, ఓ వైట్ తీసుకొచ్చాను. ఎటు సైడ్ అండి? గుజరాత్ సైడ్. గుజరాత్ సైడ్. ఈ మన దోళ్ళప్పుడు తెచ్చుకొని ఇక్కడ అలవాటు చేసుకుంటారండి. ఇది ముందే రోజు మీద 12 లీటర్లు ఇచ్చిందండి. ఓకే, ఇప్పుడు వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసరికి మనం మర్రిపాక అనే గ్రామంలో ఉన్నమాట. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటి అంటే, ఈ గ్రామంలో మనకి డైరీ ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి. డైరీ ఫార్మ్స్ కన్నా ముఖ్యంగా చెప్పాలి అంటే, ఈ గ్రామంలో మనం బ్యాక్ సైడ్ చూస్తున్నట్టు ఈ చిన్న ఆవులు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంట్లో మేపుకుంటున్నారు కదా, చాలా చిన్న సైజు ఉండే ఆవులు, ఇట్లా పొంగనూరు ఆవులు అంటారన్నమాట. ఈ ఆవులకు సంబంధించి ఈ గ్రామంలో 4-5 ఫార్మ్స్ వరకు ఉన్నాయి. మనం అంటే ఈ ఆవులు ఎంత రేటుకి అమ్ముతారు, అలాగే ఈ ఆవులు ఏ విధంగా పాలు బాగానే ఇస్తాయి ఇవన్నీ కూడా ఈ గ్రామంలో ఉన్న ఫార్మ్స్ చూస్తాం, వాళ్ళని అడిగైతే తెలుసుకుందాం. ఇక గ్రామం మొత్తం చూడొచ్చు, ఎక్కువ పామాయిల్ తోటలతో అయితే ఉన్నాయి. ఇక ఈ మర్రిపాక అనే గ్రామం ఎక్కడుందని ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈస్ట్ గోదావరిలో అయితే ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం వచ్చేసరికి మనకి ఈస్ట్ గోదావరిలోని రాజమండ్రి నుంచి అయితే 40 కిలోమీటర్ల దూరంలోను, వైజాగ్ నుంచి చూసుకుంటే 155 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం అయితే ఉంది. మనకి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే బైపాస్ నుంచి లెఫ్ట్ కట్ అయితే ఈ గ్రామం అయితే వస్తుంది అన్నమాట. ఇక మనం వచ్చేసరికి ఈ మర్రిపాక అనే గ్రామంలో ఎక్కువగా చిన్న ఆవులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. మనం వచ్చేసరికి ఆర్కే ఫార్మ్స్ అని అక్కడ ఉన్నమాట. ఇక్కడే 2 ఫార్మ్స్ ఏళ్ళే ఉన్నాయి. అక్కడ పుట్టిన ఆవులు కూడా ఇక్కడ తీసుకొస్తారంట. ఈ ఆవులను వచ్చేసరికి ఏమంటారండి? ఇవి పొంగనూరు ఆవులు అంటారు. ఇందులో కూడా మళ్ళీ 2-3 సైజులు ఉంటాయంటారా? హైట్ అట తక్కువ ఉంటాయి, 1.5 feet నుంచి 2.5 feet ఉంటాయండి, 2 feet ఉంటాయి. క్వాలిటీ, కలర్ అట ఉంటాయండి. అంటే క్వాలిటీ కూడా ఉంటాయండి ఆవుల్లో? అంటే అవి ఎలా తెలుస్తాయండి మనకి? అంటే వాటి కలర్ కానీ, బాడీ కానీ, హంప్ కానీ, దాన్ని బట్టి మీకు క్వాలిటీ అనేది తెలుస్తుంది. సో మనకి జంప్ ఎంత రేట్ ఉంటుందండి ఒక దూడ వచ్చి? జోడీ వచ్చి అయితే 1,50,000 నుంచి స్టార్టింగ్ ఉందండి. జోడీ 2 దూడలు వచ్చేసరికి మేలు ఫీమేల్ వచ్చి, ఒక మేలు ఒక ఫీమేల్, ఒక మేలు ఫీమేల్ వచ్చి 1,50,000 నుంచి ఉన్నాయి స్టార్టింగ్. ఓకే, అవి మనం పెంచుకుంటే ఎదిగిన తర్వాత పాలు ఇవ్వడం అన్ని పాలు ఇస్తాయండి. 1 లీటర్ 2 లీటర్లు ఇస్తాయి అంతే అండి. ఎక్కువ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో పెంచుకోవచ్చు. మళ్ళీ దూడలను పెట్టడం అన్ని మామూలు, మళ్ళీ పెద్ద ఆవుల్లానే సేమ్ పెద్ద ఆవులు. మెయింటెనెన్స్ అయితే ఏముండదండి, సేమ్ పెద్ద ఆవులు లాగే. ఇంటి దగ్గర అలా గడ్డి వేసుకుంటూ ఉంటే ఇంట్లో కూడా తిరుగుతారు. ఓకే, అంటే మీరు ఎలా తెచ్చారండి ఇక్కడికి? పొంగనూరు ఆవులతో బ్రీడ్ చేయించామండి. ఇప్పుడు పొంగనూరు ఆవుస్ ఉంటాయి కదండి, వాటితో బ్రీడ్ చేయించడం వల్ల వచ్చినాయి. ఈ చిన్నవి వచ్చినాయి. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎక్కువ మీరే అనుకుంటాను ఇవి. అవును, ఆర్కే ఫార్మ్స్ అంటే ఎక్కువ. ఓకే సార్, ఇప్పుడు అంటే మీ దగ్గర ఉన్న ఈ దూడలన్నీ ఉన్నాయంటారా? అవునండి. అంటే మామూలుగా ఉద్యమం అనుకుందాం, ఈ జోడీ ఉంది కదా, ఇవి అయితే ఎంత పడతాయి అంటారా? ఈ జోడీ అయితే ఒక 260 పడతాయి. ఓకే, 2,60,000 పడతాయండి ఇవి. ఎందుకంటే వైట్ కలర్ కదండి, వైట్ కలర్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అవండి మామూలుగా వేరే ఆ కలర్ అంటే అవి 2 lakhs, 2,20,000. ఓకే, వీటికి ఫీడింగ్ అది మనం ఎలా ఇవ్వాలంటారండి? పచ్చిగడ్డి, ఎండుగడ్డి అండి. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, 2. ఇంక మరి దానా అవి పెడతాం కదా ఆవులుగా, కొంచెం కొంచెం దానా పెట్టినా దానా తింటాయి. పెద్ద ఆవుల మెయింటెనెన్స్ అంటే సేమ్ మెయింటెనెన్స్ అండి. ఇది కూడా అంతేనంటారు హైట్? ఇది అయితే మీకు 2.5 feet వస్తుందండి. కొంచెం హైట్ ఉంటుంది అన్నమాట ఇది. అవునండి. ఇంకా పొంగనూరే అంటారు కదా, ఇంక ఇందులో ఇంక వేరే ఏం లేవు. మీ దగ్గర ఎక్కువ పొంగనూరే దొరుకుతాయి చిన్న ఆవులన్నీ కూడా. ఇదండి, ఇది కూడా ఇదైతే 2 feet 3 inches వస్తుందండి. 2 feet 3 inches అన్నమాట. అవును, కొంచెం హైట్ అంటే దీని మీద ఇది హైట్ ఉంటుంది అన్నమాట. అవును,
కొంచెం నెలలు కూడా ఎక్కువైంది అంటారు ఇది. ఇది 1 year ఏజ్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడికి రావాలన్నా మనం మీ పార్ట్స్ పంపిస్తారండి? ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామండి అక్కడ. మీరు ఇప్పుడు ఒక హైదరాబాద్ నుంచి కొనుక్కున్నారనుకోండి, అది ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారండి? వెహికల్ మీద ట్రాన్స్పోర్ట్ చేస్తాం, కార్ మీద. మీరే తీసుకెళ్ళి దింపారు అమౌంట్? అవును. ఓకే, ఇంకా వాళ్ళు రానవసరం లేదు ఇక్కడ. అంటే ఇక్కడ మన వీడియోలో మీ చూసేసి వాళ్ళు కాల్ చేసి చెప్తే సరిపోతుంది. ఓకే, అంటే ఎక్కువ మీకు బెంగళూరు నుంచి ఇక్కడ నుంచి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, కర్ణాటక కూడా ఆల్ ఓవర్ ఇండియా మేము డెలివరీ చేస్తామండి. మరి ఇప్పుడు కర్ణాటక బెంగళూరు పంపాలంటేనండి వెహికల్ పంపించేస్తాను, ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాను నేను. ఇండియా వెహికల్ తీసుకెళ్ళి దింపేసి వస్తారన్నమాట. ఒక జత తీసుకోవాలంటారు, 2 జతలు తీసుకోవాలంటారు? ఒక మేల్ ఫీమేల్ తీసుకుంటే మంచిదండి జత. ఓకే, అంటే ఇప్పుడు 2 తీసుకుంటే రేపు పొద్దున మళ్ళీ వాటికి కూడా దూడలు పుట్టే అవకాశం ఉంటుంది. అవునండి, మళ్ళీ బ్రీడింగ్ అవుతాయి. మామూలుగా లైఫ్ టైం కూడా ఆవులకు ఉన్నట్టే ఉంటుంది. లైఫ్ టైం 20 years. 20 years. మామూలు పెద్ద ఆవులకు కూడా అంతేనండి? అంతే, సేమ్ అంతే. సేమ్, ఇంకేం మారదు, కానీ సైజు చిన్నగా వస్తాయి. అవును. మామూలు దగ్గర మీ ఫామ్ లో ఎన్ని ఆవులు ఉంటాయంటారు? మా ఫామ్ లో ఒక 100 cows ఉంటాయి. 100 cows. ఇవేనా ఇంకేమన్నా ఉన్నాయంటారు దోళ్ళు? అక్కడ ఒకటి ఉంది, ఆ సెట్లో ఉన్నాయి, కూడా చూద్దాం. మేలు ఫీమేల్. మళ్ళీ అంటే ఈ 2 కలర్ తీసుకోవాలంటారా? ఏ కలర్ అయినా తీసుకొచ్చాను. ఓ బ్రౌన్, ఓకే, ఓ వైట్ తీసుకొచ్చా, బ్లాక్, ఓ బ్రౌన్, ఓ బ్లాక్, ఓ వైట్ తీసుకొచ్చాను. మీరు అంటే మీరు ఎన్ని రోజుల నుంచి మేపుతున్నారంటారు? 1 year ఇది. అదే మీరు ఇప్పుడు మీ దగ్గర 1 year నుంచి మనకి పాలు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు అవ్వాలంటారు? ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. 3 years ఉండాలి. 3 years తర్వాత పాలు ఇచ్చే స్టేజ్ వస్తుంది. అంటే మళ్ళీ తర్వాత ఇంజక్షన్ అది ఉంటుంది అంటారు డాక్టర్ ద్వారా? అది ఏముండదండి, నార్మల్ మెయిల్ తీసుకున్నారు కదా, యాక్చువల్ క్రాసింగ్. ఓకే, వీడియోలో ఈయన కనిపిస్తూ ఉంటారు. మీ పేరండి? అంటే ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ పెడతా ఉంటారేమోనండి. ఓకే, అది నిన్న మీ వీడియో చూసిన తర్వాత అనుకున్నా ఈ ఊర్లో ఉన్నాయి చాలా, వీడియో తీయాలని చెప్పి ఇలా వచ్చామాట. యాక్చువల్గా మాకు చాలా దూరం ఇది. ఇలా మేపి ఇలా అమ్మాలనే థాట్ ఎలా వచ్చిందంటారండి? చిన్నప్పటి నుంచి ఆవులు మా నాన్నగారు కూడా ఆవుల వ్యాపారం అండి. ఆవులు గేదెల వ్యాపారం అండి. చిన్నప్పటి నుంచి ఆవులు గేదెల వ్యాపారం. ఇంకా అలవాటు మీద ఈ చిన్న సైజు ఆవులు. ఫస్ట్ ఎవరికి అమ్మారంటారు? ఫస్ట్ ఈ పొంగనూరుకి సంబంధించి మీ దగ్గర నుంచి? నేను స్టార్ట్ చేసింది అయితే 9 years అవుతుంది. 9 years అయిపోయింది నేను స్టార్ట్ చేసి. నేను ప్రత్యేకంగా అమ్మడం అయితే చాలా మందికి అమ్మ. ఓకే, 9 years అయింది స్టార్ట్ చేసి. 9 years అవుతుంది. ఇంకా మీకు పొద్దున్న నుంచి ఇదే పని సరిపోతుంది? ఇదే పని. మళ్ళీ వీటి కోసం ఆవులన్నింటినీ మేపాలన్నమాట. చాలా పని ఉంటుంది అసలు. ఈ గడ్డి ఎలా సెట్ చేస్తారండి? గడ్డి అంటే ఇంకా ఒరి కోతలు అయినట్టు ఇంకా అరేంజ్ చేస్తాం గడ్డి. అది చూసారు కదా. ఎంతమంది పని చేస్తారండి ఈ ఫామ్ లో? ఉన్నారు నాకు 20 members ఉన్నారు. 20 members ఇట్లా ఫీడింగ్ కోసం. ఇంకా రోజు ఎవరొకరు వస్తూ ఉంటారండి? ఫోన్ కస్టమర్లు ఎవరో ఇంకా వస్తుంటారండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కానీ, లేకపోతే డైరెక్ట్ వచ్చి చూసి తీసుకెళ్ళడం కానీ. ఓకే, ఇప్పుడు ఒక 5 minutes అయిందండి గుజరాత్ కస్టమర్ పెట్టుకెళ్ళి. ఒక 5 minutes అయిపోయింది. 5 minutes. ఇంకా ఓన్లీ దీనికి దానా తర్వాత ఎండుగడ్డి, పచ్చగడ్డి, దానా కూడా వేయాలంటారా? దానా. మీ ఊర్లో కూడా మామూలుగా ఎక్కువ అంటే గడ్డి అది బాగా దొరుకుతుంది చూస్తాం మేము. స్టార్టింగ్ వస్తుంటే కూడా మామూలు గేదెల ఫామ్లు ఆవులకు సంబంధించి ఎక్కువ ఉన్నాయి. ఫార్మ్స్ అన్ని ఉంటాయి, ఎక్కువ ఫార్మ్స్ ఎక్కువ. దీని మీద ఎక్కువ డిపెండ్ అంటారు ఈ విలేజ్ అంతానే. మరి అంటే చదువు అనేది చదువుతారు. ఇప్పుడు మీరు పార్ట్నర్స్ ఎంతమంది అండి దీనికి? అంటే మీ ఫ్యామిలీకి సంబంధించిందండి? మా ఫ్యామిలీ ఎక్కువ చదువు మీద కన్నా ఈ ఆవులు మేపడం ఇంట్రెస్ట్ అంటారా? అలా కాదండి, చదువుతారండి. అంటే ఎక్కువ మీరు యూత్ లాగా ఉన్నారు కదా. ఓకే, ఇవి ఇంకా చిన్న దూడలు అంటారు ఇవి? అవునండి. ఇవి ఎన్ని నెలలు ఉంటాయండి? ఇవి అయితే 1-2 నెలలు ఉంటాయి.
ఇక్కడ వచ్చేసరికి మనకి ఆవులతో పాటు ఇక్కడ మేకలు కూడా చూడొచ్చు. చాలా చిన్న సైజు ఉందన్నమాట. ఆవు ఒక అడుగు కూడా ఉండదు మీ మేక వచ్చేసరికి. దీని దూడ ఇది. ఇక్కడ ఈ దూడల కోసం చాలా రకాల ఆవులు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట మనకి. ఇక్కడ దీనికి సంబంధించి గడ్డి కూడా చూడొచ్చు మనం. చెప్పుకున్నట్టుగా మనం చిన్నగా ఆవులున్న ఒక ఫామ్ చూసాం కదా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ గేదెల ఫామ్ అన్నమాట. చాలా కనిపిస్తున్నాం మనకి ఈ గ్రామానికి సంబంధించి ఫామ్స్. అదే రంగా ఇక్కడ ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉన్న వల్ల దీనికి సంబంధించిన ఈ గడ్డి కూడా చుట్టుపక్కల పండించుకుంటారు అన్నమాట. చూడొచ్చు మనం అటు నుంచి అలాగా ఒకసారి అంటారా ఆవులు పాలు కోసమేనంటారా గేదెల్ని? ఇవన్నీ అమ్మేనా? ఓకే. అంటే ఎంత ఉంటాయండి గేదెలు? ఏ జాతి గేదెలు ఎక్కువ ఒకసారి చెప్పరా రావుడు చెప్పరా. ఇక మన చిన్న ఆవులకు సంబంధించిన ఆవుల ఫామ్ చూసాం కదా. ఇక్కడ వచ్చేసరికి పెద్ద ఆవులు కూడా కొన్ని రకాల జాతుల ఆవులు ఇక్కడ ఉన్నాయంట. అవి కూడా ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఊర్లో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి కపిలావులు అనేది సరిగ్గా కనిపించట్లేదు. అవి ఎక్కడ అమ్ముతారో కూడా చాలా మందికి తెలియదు అన్నమాట. ఆ కపిలావు కూడా ఇంటి దగ్గర ఉంటే ఏదో అదృష్టం అనేది అంటారండి. అది ఇంటి దగ్గర ఉంటారండి. ఇది శివుడికి అభిషేకం చేయడానికి ఈ పాలే వాడతారండి. కపిలావు పాలే వాడతారు. ఓకే. మనకంటే ఈ ఆవులు కూడా అమ్మే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. లేదు, రేర్ గా దొరుకుతున్నాయండి. అసలు ఉండలేదండి. మేము ఏంటంటే ఈ గ్రామం రావడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న ఆవులు ఉంటాయని వచ్చాము. మాకు అనుకోకుండా మీ ఫామ్ కనిపించింది అన్నమాట. మేము కూడా అంటాం, చాలా ఇంటికి వెళ్ళినప్పుడు చూసామన్నమాట. కపిలావు మేపుకుంటే చాలా మంచిదని చెప్పి ఒక ఆవు కనిపిస్తుంది ఆ ఇంటి దగ్గర. మేము కూడా చాలా మంది అడిగాం, మేము ఎక్కడి నుంచో తెచ్చామన్నారు. కానీ ఈ గ్రామంలో ఉండడం కూడా మన దగ్గర ఇప్పుడు 10-20 ఉంటాయండి. కపిలావులు ఉంటాయి, ఒంగోలు ఆవులు ఉంటాయి, అన్ని రకాల ఆవులు ఉంటాయి. దేశీయ సంపద పోకూడదని ఈ ఆవులు అన్ని ఇలా పెట్టుకుంటాం. మీరు అమ్ముతామండి. ఆవులు ఇస్తే మనకి బాగా మేపి వాళ్ళకి అయితేనే అమ్ముతామండి. మీరు మెంబర్ ఇస్తే మీకు ఫోన్ చేసి మీరు పంపుతారంటారా? వాళ్ళు రావాలి వచ్చినా పర్లేదండి, లేకపోతే పంపించమన్నా పంపిస్తామండి. మన అన్ని రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ మాత్రం అవైలబుల్ ఉంటుందండి. ఏమేమి ఆవులు ఉంటాయి సార్ మీ దగ్గర? ఒంగోలు ఉంటాయండి, కపిలు ఉంటాయి, కాంగ్రీజ్ ఉంటాయి, పొంగనూరు ఉంటాయి, షాహివాల్ ఉంటాయండి. అదండి షాహివాల్ కొండవండి. షాహివాల్ కొండవండి. అంటే పాలు ఏది ఎక్కువ బాగా ఇస్తుంది అంటారు ఇందులో? షాహివాల్ అయితే రోజు మీద 10 లీటర్లు ఇస్తుందండి. మన జెర్సీ టైప్ కాదు కదండి? జెర్సీ కాదండి, షాహివాల్ అండి. షాహివాల్ అంటే కాంగ్రెస్ ఎక్కువ. ఈ అయితే అదర్ కంట్రీ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి దూడలప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అవుతాయి అన్నమాట అండి. 10 లీటర్లు ఇస్తుందండి. పొద్దున్న అయితే సాయంత్రం గ్యారంటీ. కొమ్ములు కనిపించండి, షాహివాల్ కనిపించండి. ఓకే. అలాగే మనం పెద్ద కొమ్ములు ఉన్న ఒక కాంగ్రీజ్ అండి. ఇది అదేంటండి? కాంగ్రీజ్. ఓకే సార్. ఒక ఆవు దగ్గరికి వెళ్ళి దీని గురించి చెప్తా ఉంటారండి. ఇప్పుడు ఇది ఎన్ని నెలలు ఆవు ఉంటుంది అంటారండి? ఇది 2 ఈత ఆవండి. ఇది 2 ఈత కపిలావు. 2 ఈత దూడండి. ఈయన 5 రోజులు అవుతుంది. దాని కాళ్ళు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయండి. 5 రోజులు అవుతుందండి. నెంబర్ 1 క్వాలిటీ అండి ఆవు దూడ కూడా. 2 ఈత అండి. ఇప్పుడు 2 ఈత. అటు మామూలుగా ఇది అమ్మడం వస్తే ఎంత కమ్ముతారంటారండి? ఇది ఉంటదండి 1,00,000 దాకా ఉంటదండి. 1,00,000 దాకా ఉంటుంది. అది పాలు ఎంత? పాలు రోజు మీద 5 లీటర్లు ఇస్తుందండి. ఇప్పుడు ఇంకా పెరుగుతుందండి పాలు. 5 రోజులే కదా, దాన గట్ట పెట్టలేదండి. ఓకే ఓకే.
ఓకే దయచేసి ఒకసారి ఈ ఆవు ఉంచొద్దు. ఇది ఏమన్నా రెడీ ఇది షాయి ఇవ్వాలండి. ఓకే ఎన్నో ఎత్తండి ఇది? రెండే ఈతండి. ఓకే ఇది 10 లీటర్లు ఇస్తుంది రోజు మీద 10 లీటర్లు ఎత్తదండి. ఇంకొక వారం రోజుల్లో డెలివరీ అవుతుందండి. కుదిరి మాత్రం మూడో ఈతకండి రెండో ఈతక ఇప్పుడు రెండో ఈత ఎంతదండి? ఫస్ట్ ఈత అయినందండి. ఎంత ఉంటుంది సార్ ఇది? ఇది ఉంటదండి ఒక 65-70 దాకా ఉంటుంది. ఓకే కపిలాగా రేట్ ఎక్కువ ఉంటదండి. కపిల రేట్ ఎక్కువ, ఇది అయితే తక్కువ ఉంటది. ఇది అయితే తక్కువ ఉంటదండి. గడ్డి అది ఎక్కువ దేనికి వెళ్తుంది అంటారండి? ఏదైనా సమానంగానే తింటాయండి. ఎక్కువ తక్కువ జెర్సీ లాగా తినవండి. మన దానా పెట్టుకుని పచ్చగడ్డి వేసుకుంటే మన సంతతి దేశీ సంపాదించినట్లా మనకి బాగానే తింటాయండి గడ్డి. మాకు కొంచెం దూడ కూడా చూపించండి. దీని అంటారు ఇది? దీని కాదండి, దానిదండి అది. ఇది ఇంకా ఏం లేదండి. ఇంకో వారం రోజులు పడుతుందండి. ఒక ఈత అయింది మటండి. ఒక ఈత అయిందండి. సరే సరే. నెక్స్ట్ ఇది కపిలావ్ అంటారు. ఇది ఈ తెల్ల మచ్చలో రాకూడదండి కపిలావ్ అంటే. ఓకే మొత్తం అంతా అదే కలర్ మొత్తం అంటే ఒకటే కలర్ లో ఉండదండి. దీనికి అయితే మాత్రం వైట్ మచ్చలు వచ్చినాయండి. దాని గురించి కపిల్లోకి రాదండి. మామూలు దేశీయ ఆవు కింద కొనుక్కోవాలండి. ఇది ఇంకో వారం రోజుల్లో ఎంతదండి. ఫస్ట్ ఈత కూడా ఏం లేదండి? ఇంకా లేదండి, 2 పళ్ళ మీద ఉందండి. ఎంత ఉంటుంది అంటారు ఇది? ఇది ఒక 50,000 ఉంటుంది. 50,000 ఉంటుంది. ఓకే అది మొత్తం కలర్ వస్తే దీని రేటు మారిపోతుంది. రేటు మారిపోతే 1,00,000 దాకా ఉంటుందండి. ఓకే దాదా ఇది మామూలుగా ఇదే కలర్ కింద వరకు ఇదిగోండి ఈ తెల్ల మచ్చలు ఉన్నాయి కదండి. తెల్ల మచ్చల గురించి రేటు తగ్గుతుంది అన్నమాట. తెల్ల మచ్చల గురించి, పొదువులో తెల్ల మచ్చల గురించి. పొదువు దగ్గరది. ఓకే ఇది మామూలు ఒంగోలు రెడ్ కలర్ రేరుగా దొరుకుతాయండి. ఓకే ఇది రోజు మీద ఒక 8 లీటర్లు పాలు ఎత్తదండి. రోజు మీద ఒక 8 లీటర్లు ఎత్తదండి. ఇంకా ఏమన్నాకే ఒక 20 రోజుల టైం ఉందండి. ఓకే ఎంత పడుతుందండి ఇది? ఇది అయితే 75 దాకా పడుతుందండి. ఓకే మంచి కుదురు గట్ట అంతా ఇంకా బాగా సంగతి చేస్తుందండి. రోజు మీద కాకుండా మీరు ఏంటంటే మన అది దేశీ సంపద బాగోడతానండి. ఇవన్నీ అయ్యి అమ్ముతున్నారు అంతే అండి. మా దగ్గర 2 ఉండవండి. ఇదండి ఇది ఒంగోలు అండి. 59 సైజు ఉందండి. హైట్ అండి. హైట్ అంటే మనకు ఆబోతులు కనపడతాయి కదండి ఆ టైప్ అన్నమాట అండి. ఇది పుట్టిన తోట కొద్దిగా మంచి క్వాలిటీలో పడతాయండి. విజయవాడ గట్ట బండ్లాగడి గట్ట దూకెళ్తుంటారండి. ఇది 2వ ఈత ఈనిందండి. ఇది లాగుతుందండి వాళ్ళు పుట్టిన కోడిదోడ అయితే లాగుతుందండి. పేదోడ నెట్టిందండి. కోడిదోడ పెడితే పందాలకు బాగా పని చేద్దండి. దీని ముందే అక్కడికి వెళ్ళిందండి, విజయవాడ వెళ్ళింది. ఓకే ఎంత ఉంటుందండి ఇది? ఇది 1,00,000 దాకా ఉంటుందండి. 90 లక్ష అయ్యాను. ఇది కొంచెం పెద్దది అంటారా? పెద్ద 59 సైజు ఉందండి ఇది. ఓకే ఈతలు కూడా ఎన్ని అవుతుంది అంటారు? ఇది 3 ఈనిందండి. 3 ఈనిందండి. దీని దోళ్ళు కూడా ఇదే సైజు వస్తాయి. ఇదే సైజు వస్తాయండి. ఇది 5 రోజులు 8 రోజులు తోడండి. పేదోడ 8 రోజులు మట్టండి. పాలు పట్టే తీసేవండి. మీరు పాలు తక్కువ వేస్తుంది అంటారు. ఒక 5 లీటర్లు ఎత్తదండి. పాలు కోసం కాదు, పాల కోసం కాదు, బ్రీడ్ కోసమే చూస్తారండి. ఇప్పుడు దేశీ ఆవులు పుడితే అదండి బ్రీడ్ డెవలప్మెంట్ చేయనా కానీ చేస్తారండి. ఇది ఓకేనండి. ఓకే ఇది ఎక్కడండి? ఇది కాంగ్రీజ్ అండి. అదర్ కంట్రీ ఇదండి. ఇది గుజరాత్ సైడ్ గట్ట ఉంటాయి. ఎటు సైడ్ అండి? గుజరాత్ సైడ్. గుజరాత్ సైడ్. ఈ మన దోళ్ళప్పుడు తెచ్చుకుని ఇక్కడ అలవాటు చేసుకుంటారండి. ఇది ముందేతకు రోజు మీద 12 లీటర్లు ఇచ్చిందండి. ఓకే ఇప్పుడు ఎన్ని అవుతుంది ఇది? ఇప్పుడు 3 అండి. ఇంతేని ఇప్పుడు 2 నెలలు ప్రెగ్నెంట్. ఇప్పుడు ఎన్నిందండి? ఇంకా ఏం లేదు కదా? 3 అయితే ఇంకా ఏం లేదండి. 2 నెలలు 3 వచ్చినాయండి ప్రెగ్నెంట్. ఓకే ఇది పాలు ఎలా ఇస్తుందండి? ఇది 12 లీటర్లు ఇస్తుందండి రోజు మీద. రోజుకి ఏ అన్నా సరే అలాగే ఎత్తండి. ఏదైనా మేపడం అయితే ఒకటేనంటారా? ఏదైనా మేపడం ఒకటే అండి. దీనికి కొమ్ములు ఎక్కుతుంటాయి అన్నమాట. అంతే అండి. మన జాతి కాకుండా పైనుంచి రాష్ట్రం వచ్చిన దాని మీద కాంగ్రీజ్ దీని కొమ్ములు అలాగే ఉంటాయండి. ఓకే ఓకే మనకి పాల పర్పస్ కూడా బాగుంటాయండి. మంచి 10 లీటర్లు ఇస్తుంది అన్నమాట. 10-12 లీటర్లు. దీనికి ఏమన్నా గిత్త దోళ్ళు పుడితే బళ్ళు లాగడానికి ఏమైనా ఎక్కువ ఉంటుంది? కడతారండి. కాంగ్రీజ్ చెట్లు కడతారండి. కాంగ్రీజ్ దోళ్ళు కడతారండి అన్ని. ఈ కొమ్ము పోవటం వల్ల ఈ గీత కొంచెం అంతే అండి. ఇప్పుడు ఇవి కూడా కనిపించండి మన సైడ్ కనిపిస్తాయండి ఎక్కువ. ఓకే ఇది మామూలు దేవుడు ఆవులండి. అది కపలా ఉందండి. దేవుడి దగ్గర ఎక్కువ మేపుతానికి ఉంటది అంటారు. అది ఆంజనేయ స్వామికి ఇచ్చామండి. అది ఇచ్చేసారా? అంటే మీరు ఫ్రీకి ఇచ్చారండి? ఫ్రీకి ఇచ్చామండి. ఇక్కడ మీ ఊరు ఆంజనేయ స్వామి? మా ఊరు ఆంజనేయ స్వామి ఇవ్వాలనుకున్నారు. అలాగా దూడప్పుడు ఇచ్చామండి. దాన్ని పుట్టిన దూడలన్నీ ఇంక దేవుడికే సంబంధం అండి, మనకి సంబంధం. అలా మేపుతారు అంతే. మేపి ఆ దూడ పుట్టిన దూడలా ఇంకా దేవుడికి ఇచ్చేస్తారు. అబ్బా అంతే. అలా ఎవరు ఈ రోజుల్లో అంటే పొంగనూరు పుట్టిందంటే 1-2 లక్షలు వస్తుందండి. ఆయన దేవుడికి అండి. ఎంత 2 లక్షలు రాని ఎంత రాని కూడా దేవుడికి అండి. మనకు రూపాయి సంబంధం లేదు. ఓకే కరిదొండలు తీరా. ఇది కపిలండి. కపిల పూర్తి కపిలే కదా? ఒరిజినల్ కపిలండి ఇది. ఓకే ఇంకా పేదోడేనేమండి ఇది? గిద్దోడండి. ఫస్ట్ ఈత ఈనిందండి. ఇదండి ఇది ఫస్ట్ ఈత ఈనింది. ఒక ఈత ఈనింది. దీని తోడ కోడదోడ నెట్టిందండి. పొద్దున్న 2 సాయంత్రం 2 ఎత్తుందండి. ఓకే దీని తోడండి. ఇది కపిలేనంటారా? ఇది కపిలేనండి. ముఖం మీద చిన్న మచ్చ వచ్చిందండి.
పొద్దున్న 2 సాయంత్రం 2 ఇస్తుందండి పాలు. ఓకే. 4 పళ్ళ మీద ఉందండి. ఎన్ని ఈతలు ఎంత అండి మనకు మామూలుగా ఆవులు వచ్చేసరికి? మనకి అయితే మన పోషకాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఎండబెట్టి ఎత్తే 2 ఈతలకే పోద్దండి. మన పోషకం పడితే 10 ఈతలు 12 ఈతలు ఎంతదండి. అసలు మామూలుగా ఆవు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటారు? మనకి 20 సంవత్సరాల దాకా మనకు గ్యారంటీగా ఉంటుందండి. ఇప్పుడు దేశీయ ఆవులుగా మనకి ఇదే సంతది కదండి, మేపుతాన్ని బట్టి ఉంటుందండి. ఎప్పుడు దాని అలా తింటానే ఉంటాయండి. ఓకే. కపిలావులు అయితే బాగున్నాయండి మీ దగ్గర. ఇది కాంగ్రీజ్ కూడా చాలా బాగుంది. ఇది ఏం చూడక్కర్లేదండి. ఇది పొంగనూరు అంటారా దూడ? పొంగనూరు దూడండి. ఈ దూడ ఎంత ఉంటుందండి మీ దగ్గర? ఇది అయితే 1,20,000 దాకా ఉంటుందండి. ఒక దూడండి? ఒక దూడండి. 6 నెలలు 7 నెలలు దూడ ఉంటుంది. మీ ఊర్లో ఎక్కువ మంది ఆవులు గేదెలు ఫార్మ్స్ ఎక్కువగా ఇవి ఉంటాయండి. ఎందుకని అంటారండి? ఎందుకేంటండి, ఇప్పుడు దేశీయ సంపద పోతుందని ఒకళ్ళు పొంగనూరు ఎడతారండి, ఒకరు ఒంగోలు ఎడతారు. అలా మాది ఒంగోలు అండి. ఒంగోలు పొంగనూరు దేశీయ సంపద సంబంధించినవి అన్నీ పెడతామండి. ఓకే. ఓకే. చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారం అండి. మన నాన్నకాడ నుంచి కూడా ఇదే వ్యాపారం. మరి మీకు రొటేషన్ అవుద్ది అంటారా? ఇంక అంతే అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరు ఆవులు గేదెల మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మనకి ఆవుల్లో మిగిలితే ఎంత, మిగలకపోతే ఎంత. దేశీయ వాళ్ళకి సంతత బాగూడదని మనం క్లెయిమ్ చేసి అమ్ముతుంటాం అన్నమాట అండి. పెద్ద వాళ్ళందరికీ బాగా మేపి వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ మేపలేని వాళ్ళకి ఇస్తే ఆటలు చూసి మనం పెట్టుకోవాలండి. మళ్ళీ పాపం అంటారు కదా. పాపం అండి. మనం కావాల్సిన వాళ్ళు మేపి వాళ్ళకి ఇచ్చామనుకోండి, పెద్ద వాళ్ళకి ఇస్తామండి మేము ఎక్కువగా. ఓకే. ఇప్పుడు ఎస్పీలకి డిఎస్పీలకి ఇలాంటి వాళ్ళకి ఇస్తుంటామండి. మీ నెంబర్ పెడతానండి, మరి మాట్లాడండి. నెక్స్ట్ మనకు దూడ ఉందండి, అది చాలా బాగుంది, చూపించి. దేనిదండి అది? అరే దూడండి. ఇప్పుడు దేని దూడండి? దీందండి పొంగనూరు క్రాస్ అండి. ఇది పొంగనూరు క్రాస్. అది చేతకప్పులు కోడితో నెట్టిందండి. అంటే ఏంటంటే చేతకప్పులు అంటే ఇప్పుడు కపిల, స్వర్ణ కపిల, చేతకపిల 3 ఉంటాయండి. ఆ 3లో శ్వేతకపిల అండి. అది శ్వేతకపిల అంటే ఏకవర్ణంతో ఉంటుందండి. అది వైట్లో. ఓకే. కళ్ళు దగ్గర కూడా వైట్ ఉంటుంది. ఇంకేం వర్ణం అది మొత్తం డెక్క కానించి తోక కానించి అంతా ఒకటే కలర్ ఉంటుంది. శ్వేతకపులు అంటే ఈ వర్ణాల వల్ల ఏమైనా మంచిది అలా ఏమన్నా? ఈ శ్వేతకపిల, స్వర్ణ కపిల, కపిల అనేది 3 జాతులు. ఓకే. ఎక్కువగా రేరుగా శివాభిషేకానికి కానీ ఉపయోగిస్తారండి. ఈ మధ్యలో నిజంగా కూడా ప్యాకెట్ పాలు వాడేస్తున్నారండి. చెప్పినట్టు వాడితే ఇడ్లీ వాడాలి. ఇడ్లీ ఎక్కువగా వాడతారండి. అంటే ఇప్పుడు పేదోడిని నెడితే మాకు రూపాయలు వచ్చినాయండి. కోడిదోడు నెట్టింది. కోడిదోడు నెట్టేసిందా? చేతకప్పులు అంటే ఏకవర్ణంతో ఉంటుందండి. స్వర్ణ కప్పులు అంటే గోల్డ్ కలర్లో ఉంటుందండి. ఓకే. ఓకే. స్వర్ణ కప్పులు కూడా ఉండేయండి, అయిపోయినాయండి. హైదరాబాద్ కర్ణాటక వాళ్ళకి గట్రా తోలిపోయారండి. వచ్చి తోలికెళ్ళిపోతూ ఉంటారండి. రారండి ఎవడో మన దగ్గరికి. అయితే ఇప్పుడు వచ్చి ఒక 4-5 వచ్చి ఉంటారండి. ఈ బిజినెస్ బట్టాక మనమే ట్రాన్స్పోర్ట్ చేసి పంపించేస్తాం. మామూలుగా ఏదైనా వ్యాన్కి పంపిస్తాం. నమ్మకం మీద వాళ్ళే డబ్బు కూడా వేస్తారండి, పంపించేస్తామండి. అదే ఉండేమండి ఎక్కువ. ఓకేనండి. మీ పేరండి? కృష్ణ అండి. అది తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండి. జగ్గంపేట మండలం, మర్రిపాక గ్రామం అండి. మర్రిపాక. ఓకేనండి. అండి మీ నెంబర్ అది కింద చెప్తారు ఒకసారి? మా నెంబర్ వచ్చి 9948457045 అండి. ఓకే. మీరే ఇస్తారు కదా ఈ నెంబర్? ఇంకో నెంబర్ ఏమో 9391309232 అండి. ఓకేనండి. థ్యాంక్స్ అండి. అడగగానే ఆవులన్నీ చూపించాను. థ్యాంక్ యూ సార్. అనుకున్నట్టుగా ఈ ఊర్లో ఫార్మ్స్ ఉన్నాయి. ముందుగా ఎక్కువ ఫార్మ్స్ ఉన్నాయి. ముందుగా మనం పొంగనూరు చూసాం.
ఆ తర్వాత పిల్లి జాతి ఆవులను కూడా ఎక్కువ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గేదెలు మాట ముర్రా జాతి గేదెలు, ముర్రా జాతి గాదులు అన్నీ ఉంటాయి మాట అండి మీ దగ్గర. అవునండి. ఓకే, ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయండి? ఇప్పుడైతే ఎండాకాలం కదండి, 1,20,000 నుంచి 1,80,000 దాకా ఉన్నాయండి. ఓకే, ఎక్కువ పాలు పర్పస్ అండి అమ్మేస్తారు? అమ్మేయడానికి మాది ఒక డైరీ అమ్మ పాలు పర్పస్ అండి, ఒక డైరీ అమ్మ సేల్స్ పర్పస్ అండి. అది ఒకటి అండి, ఇది ఒకటి. అది కూడా డైరీ. ఈ ఊర్లో చాలా డైరీస్ ఉన్నాయండి? ఉన్నాయండి. అంటే డైరీస్ పేరు మీద బోర్డులు ఉంటాయి కానండి, డైరీస్ ఉంటే ఒక 2-3 ఉంటాయండి. ఓకే ఓకే, సరేనండి. ఇవన్నీ కూడా మా సేల్స్ అండి. అప్పుడే మా గత 22 సంవత్సరాల పాటు నుంచి ఇదే బిజినెస్ అండి మాది. అవునా, ఇదేంటండి? ఇది ముర్రా జాతి అండి. ముర్రా జాతి డెలివరీ అయిపోయిందండి, రోజు మీద 14 లీటర్లు పాలు అవుతుందండి. ఇది రోజు 14 లీటర్లు పాలు ఇస్తుంది. ఇది ఇంకొక 20 రోజులు ఉందండి టైము. ఇదేంటండి? ఇది జాపర్కనే ముర్రాకి క్రాస్ అనమాట. ఓకే, అది ఎన్ని లీటర్లు ఇస్తుంది? అది 18 లీటర్లు ఇస్తుంది రోజు మీద. ఇదిగోండి ఇంకా ఉన్నాయి కదండి. ఇది జాఫర్కి ముర్రా జాతికి మటన్ ఫ్యాన్లు గట్టి. ఇది ముర్రా అండి, ఇది రోజు మీద 16 లీటర్లు అవుతుంది. ముర్రా జాతికి? అవునండి, ఇది అంతే. ఓకే, ఇవన్నీ ముర్రా జాతి. ముర్రా అండి. ఇది కూడా నండి ముర్రా అండి. ఓకే, ఇవన్నీ కూడా 1,20,000 నుంచి 1,80,000 దాకా ఉన్నాయి. 180 దాకా. అది మీ నెంబర్ పెడితే ఎవరైనా మాట్లాడితే కూడా చెప్తామండి, డీటెయిల్గా చెప్తామండి. ఓకే, ఇవండి ఆవులండి? అవి మా సొంతం అండి, తీయొద్దులండి. అయ్యొద్దండి, సొంతంగా మీకు అంటే పాలు పర్పస్ అంటారా? అవునండి. కూడా ఆవులు అయితే అక్కడికి వెళ్ళారా? వెళ్ళామండి, అటు నుంచి చూసామండి ఆల్రెడీ. అది ఆ ఫామ్ పేరు ఏదో ఉంది, కుబేరా. ఆర్కే, అది ఆర్కే కుబేరా 2 మంచిగా ఉంటుంది సార్. గ్యారెంటీలు తీస్తామండి, 20 రోజులు గ్యారెంటీతో పెడతానండి. మీరు మన దాంట్లో చూసిన ఎవరైనా ఫోన్ చేస్తే. అలాగండి. ఓకేనండి. ఓకే, మీ పేరండి? అనిల్ అండి. అనిల్. నెంబర్ చెప్తారు ఒకసారి? 9912167572. 9912167572. ఓకే ఓకే సార్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.